హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను గోధుమ పిండితోనే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునేటువంటి స్వీట్ కార్న్ పన్నీర్ మోమోస్ని చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి. గోధుమ పిండిని ముందుగా చపాతీ పిండిలాగా చేసుకొని కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత ఒక పెనం తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ని వన్ బై వన్ దోరగా వేయించుకోండి. నేను ఇందులో పన్నీరుతో పాటు నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. ఇవి ఒక్కొక్కటి నీట్గా వేయించుకోవాలి. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యారెట్, ఆలుగడ్డ, పన్నీర్, స్వీట్ కార్న్, క్యాబేజ్ ఇవంతా నీట్గా దోరగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్పు వేసాను, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా వేసినాక చల్లారిన తర్వాత పూరి పిండిలాగా రుద్దుకొని మనం వేసుకున్న స్టఫ్నంతా లోపల వేసి ఇలా నేను చూపించినలాగా మోమోస్ని రెడీ చేసుకోవాలి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్తో మీరు మోమోస్ని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలా ఎక్స్ట్రా వచ్చినదంతా పైన తెంపేస్తానండి. ఇలా మోమోస్ అన్నిటినీ నీట్గా రెడీ చేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాను. మనం ఏదైతే స్టఫ్ చేస్తున్నామో అది కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకున్నాక ఇడ్లీ ప్లేట్ మీద నూనె రాసి అందులో మనం చేసుకున్నటువంటి మోమోస్ని పెట్టి ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఇవి ఆవిరి మీద ఉడికించుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీకరమైన మోమోస్ రెడీ.